ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ నెక్బెల్. ఇది సన్నై చిన్నది. ఇది రణసింగ అంటారు సార్, పెద్ద పెద్ద ఫెస్టివల్. ఇదే మోడర్నైజేషన్ అంతా వీళ్ళకి కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు. ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నారు సార్. ఇవి మన రామ్ గారు 10 మంది వరకు పెట్టాం. ఇది జస్ట్ రెవల్యూషన్ ఆఫ్ సొసైటీ డిఫరెంట్ గా స్టార్టింగ్ అంటే నేను గ్యాదరింగ్ లో వచ్చింది, తర్వాత బొమ్మన్ డాన్స్, తర్వాత మనకు కోడ్ కల్టివేషన్ సార్, తర్వాత షటిల్ కల్టివేషన్. ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువ ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బాస్కెట్ సార్. వాళ్ళు ఎప్పటికెక్కడ ఏరేటప్పుడు డాక్టర్ ఏరేటప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు. ఇది యానిమల్ హస్బెండ్. సో కౌ నెక్ బెల్ట్ డిఫరెంట్ ఫెస్టల్స్, స్టాండింగ్ ఫెస్టల్స్, సికిల్స్ అన్నమాట. ఈ జీలి కళ్ళు గట్రా వేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. ఈ మిల్లెట్స్ ప్రతి దానికి స్పెసిఫిక్ టూల్ ఇవి వాడుతున్నారు సార్ ఎక్కువగా. వర్షాకాలంలో వాడే అమ్మలు చేసుకున్నాక వడ్డించడానికి ఇవే వాడతారు సార్. ఇది మేము డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ ఇలా చేస్తాం సార్. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వచ్చి వాళ్ళు ఇది సాలిడ్ ట్రైపాలోనే ఫారం కూడా ప్రాంతంలో చేసేది. నమస్కారం. ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. మీరెక్కడమ్మా? విజయవాడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నీకు కాదు, మీ దగ్గర ఎంతమంది మనుషులు? 52 ఇళ్ళు ఉన్నాయి. నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? 50-100 ఇండ్లు ఉంటాయి. అక్కడక్కడ ఉంటాయి అన్ని. ఎందుకు అడుగుతాను నేను. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ గానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి. కలెక్టర్ సిమెంట్ టైప్ చేసి సెట్ చేయాలి, వర్కౌట్ చేయండి. వీళ్ళని రైతులు పండించిన పంటలు సార్, సిరిధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటున్నాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మాది చిన్న పంట సార్. మేము పండించి మేము తిన్నవేం సార్. మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్. పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు? చిరుధాన్యాలు 7 రకాల చిరుధాన్యాలు పండిస్తాను. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాపుల్లో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్.
ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో అనుకుంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి ఎరువులు ఇవ్వకుండా పండించే పంట సార్ మేము. We'll not allow them to go for their own branding, sir. No, Eventually, they will go. no, what I'm saying, కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ మాట్లాడు. ఓకే, తీసేస్తారు ఇక్కడ నుంచి. అన్ని తీసేస్తారు. అవన్నీ కాఫీ సార్. అది హనీ సార్ స్టార్టింగ్ అక్కడ నుంచి. Honey actually used to do very good business, sir, but of it has come down. We'll have to keep up on that front. ఎప్పటి నుంచో చెప్తున్నా ఇది. వీళ్ళకుండే పెద్ద అసెట్ హనీ. నల్లారి వేరు సార్. షర్బత్ కూడా పెద్దగా చేస్తారంటారు మీరు. ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ. ఈ చెంచు అంతా కూడా చేసేవాడు. ఏది? Nannari. అంటే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉండదు. అక్కడ కూడా పెట్టాం సార్. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా. కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ ఉంది. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. GCC లో the professionalism is to be brought in, sir, because professionals తీసుకోవాలి. ఓకే, అది ఎంత బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన్ హనీ. గిరిజన హనీ. సంబంధించి branded అవుతుంది. GCC, sir, but I think honey గిరిజన్ cannot హనీ brand better. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ has hijacked it, sir, actually. ఆ గిరిజన పేరు అది డాబరు గిరిజన కూడా ప్యారల్ గా ఓపెన్ చేశారు. So that is how he has hijacked. Right? We think we need to go for the patenting of that word also, sir, so that nobody. ఇది కొంచెం ఆలోచించాలి. ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg సార్. 1 kg 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? లేదా మనాడు ఇస్తారు? మనాడు ఇచ్చేసి ఓకే, మళ్ళీ ఇచ్చేస్తారండి. కొబ్బర్లు, Olive oil, powders, all these things are there. సోప్స్ కూడా చాలా బాగున్నాయి సార్. వాడుతున్నాం సార్ సోప్స్ చాలా బాగున్నాయి. ఇంకా స్టిల్ దేర్ ఇస్ సంథింగ్ నీడ్ టు బి డన్, సర్, because ఇంకా బాగా ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ బాగా చేసి, బట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇస్ ఓకే, సర్. కరెక్ట్ కాదు కదా జస్ట్ ఇది? వాట్ ఇస్ ది మెటీరియల్ యు ఆర్ యూజింగ్? రా మెటీరియల్ దీనికి ఇది నీమ్ లీవ్స్ ఇట్, సర్, Only- బట్ డెఫినెట్లీ సమ్ కెమికల్స్ ఆల్సో. ఎంత వరకు నేచురల్ గా పోగలుగుతారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ దాని మీద ఇది 100. ఇప్పుడు ఈ షీక్ ఓకే. మీరు ఏంటమ్మా ఎక్కడ పాడేరా? ఐటీడీనా? నువ్వు రైతా? ద్వారా మేము కలెక్షన్ చేసుకుని మాటి ద్వారా మహిళా మాఫీ ద్వారా ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు? సార్ వాట్ దే హావ్ డన్, సార్, పాడేరులో సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా? సోప్ మిక్స్ సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు? ఎంతవరకు అమ్ముతున్నారు? అది ఏం చేస్తారంటే సార్, వీళ్ళు 100 వికాస్ కానీ 300 కలిపి గ్రూపులు పెట్టుకున్నారు సార్. వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్ పాడేరు. ఆ మార్ట్ ద్వారా వాళ్ళు డిస్పోజ్ చేస్తున్నారు సార్. కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా? డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా? ఓకే. ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు? సార్ 1 కేజీ ఎంత మరి రేటు? 170 రూపాయలకి. మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ? చింతపండు నెక్స్ట్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ? వాట్ ఈస్ ది మార్కెటింగ్? వాట్ ఈస్ ది ఈల్డ్? ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్. నన్నారి సార్, శ్రీశైలం మీరు చెప్పారు సార్ ఇందాక. ఎంత అమ్మగలుగుతున్నారు ఇది? ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతారు? ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు? ఇది నేను 4 సార్లు చెప్పాను. ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి, హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. నమస్కారం. కేఆర్ పురమా? వీళ్ళతో స్వయంగా తయారు చేస్తారు సార్ వెదురులతో.
దిస్ ఆల్సో దేర్ ఓన్ ప్రొడక్ట్ సార్. ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా FSSAI స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. దిస్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ సార్. థ్యాంక్ యూ. రాగి బిస్కెట్స్ చాలా బాగుంటాయి సార్. ఎంతమ్మా ఇది? 100 రూపాయలమ్మా. చూడు 100 రూపాయలు, 100 రూపాయలకి తీసుకో. స్వీట్ ఓకే చాలే వాళ్ళు ఇచ్చేస్తారు. నమస్కారం. 60 ఫ్లోర్ తమ దగ్గర